హలో ఎవ్రీవన్, నేను రాజేశ్వరి వడ్లమాని, మీ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఎస్, సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం డిఫరెంట్ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఎప్పుడు కూడా వీడియోస్లో చూస్తూనే ఉన్నాము. చాలామంది వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉన్నది అంటే అది ఎక్కువ సంపాదించే వాళ్ళకే వస్తాయి, వాళ్ళే చేసుకోగలుస్తారు. మాలాంటి వాళ్ళు చిన్న ఉద్యోగం, చిన్న సంపాదన ఉన్నవాళ్ళు మేము ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈ మేడం ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ అవి చెప్తూ ఉంటారో అన్నీ కూడా పెద్ద పెద్దగా ఎక్కువ సంపాదించే వాళ్ళ కోసం అనేసి, మా కోసం ఏమీ కాదనేసి అనుకుంటారు. బట్ కాదండి. మ్యూచువల్ ఫండ్‌లోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎస్ఐపి అన్నది చాలా ఈజీ అయిన ఇన్వెస్ట్‌మెంటు. ప్రతి ఒక్కళ్ళకి కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆధార్ కార్డులున్నాయి, పాన్ కార్డులున్నాయి, బ్యాంక్‌లో మీకు అకౌంట్లున్నాయి. అండ్ మనం ఒక బిజినెస్ చేసుకుంటున్నా, లేదా ఎక్కడైనా డైలీ వేజెస్‌లో వర్క్ చేస్తున్నా, లేదా సింపుల్‌గా ఎక్కడైనా మనం జాబ్ చేస్తున్నా, మనకి వచ్చే జీతం ఏదైతే ఉందో అది డైరెక్ట్‌గా బ్యాంక్‌లోనే వస్తుంది. అండ్ మనం అందరూ కూడా ఫోన్ ఆపరేట్ చేయడంలోనే చాలా ఎక్స్‌పర్ట్. ఏవైనా పేమెంట్స్ అవి చేయాలన్నా. సో, ఈ ఎస్ఐపి అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే. మినిమమ్, మినిమమ్ రూ. 500 నుంచి కూడా మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ మీరు ఒక రూ. 500 కనుక మీరు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే, ఒక 30 సంవత్సరాల్లోని కనీసం ఒక 27,00,000 ఉంటాయి. జస్ట్ ఇమాజిన్. రూ. 500తో 30 సంవత్సరాల్లోని మీకు ఒక 27,00,000 వస్తున్నాయి అంటే దట్ ఈస్ గుడ్. సో, మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉన్నా అది కంటిన్యూ చేయండి. బట్ ఒక హ్యాబిట్ ఒకటి పెట్టుకోండి. రూ. 500 ఒకవేళ మీరు మీ పిల్లల్ని దెబ్బలాడినా నేను నాకు పనిష్మెంట్ ఇచ్చుకుంటాను. ఒక రూ. 500 నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. లేదా ఒక ఖర్చు తగ్గించుకొని ఒక రూ. 500 నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను మంత్లీ ఎస్ఐపి కోసం అని చేస్తూ ఉంటే మనకి అడిషనల్ ఇన్‌కమ్ వస్తుంది. అండ్ మనకివి అంటే ఒక ఐటెమ్ కొనుక్కుంటే ఒకదాంతో చిన్నది ఇంకొక ఐటెమ్ మనకి ఫ్రీ వస్తే మనకి హ్యాపీగా ఉంటుంది కదా! అలాగే మీకు ఏవైనా రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయంటే మీరు రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటూనే ఉండండి. దాంతో పాటే ఈ రూ. 500 లేదా మీ పిల్లల కోసం అనేసి మంత్లీ రూ. 500 ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. సో, ఈ పిల్లలకి కూడా మీరు ఒక మంచి కార్పస్ ఇవ్వచ్చు. ఓకే. మినిమమ్ రూ. 5,000 అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. రూ. 5,000 నెలకి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 30 సంవత్సరాల్లోని 2,70,00,000 దాకా వస్తాయి. జస్ట్ రూ. 5,000తోనే. సో, ఈ అమౌంట్ ఏదైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో బ్యాంక్‌కి స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలనేసి కూడా లేదు. మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎప్పుడు అమౌంట్ ఉన్నదో అప్పుడు మీరు అక్కడికక్కడే మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెల్త్ అన్నది ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని మీరు రీచ్ కావచ్చు. సో, ఇక్కడ నేను రూ. 500 నుంచి రూ. 50,000 దాకా ఇదొక చిన్న స్లైడ్ ప్రజెంటేషన్ చేస్తున్నాను. సో, ఇందులో వచ్చే రిటర్న్ అన్నది చాలా ఈజీగా ఉన్నది. మోస్ట్‌లీ మనం ఏం చేస్తాం, ఈఎంఐలు ప్రతి ఒక్కళ్ళకి కామన్. ఓకే. హౌసింగ్ లోన్ ఒకటి తీసుకుంటాం. హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఒక 25 సంవత్సరాల కోసం అనేసి మనం లోన్ తీసుకుంటాము. అండ్ మనం రెగ్యులర్‌గా అది పే చేస్తాము. సో, మనం ఒక ఈఎంఐ పే చేస్తున్నాము అనేసి రూ. 15,000 మినిమమ్ రూ. 15,000 నాది ఈఎంఐ ఉన్నది అనేసి ఒక 30 సంవత్సరాల దాకా మనం పే చేస్తుంటే రూ. 8,00,00,000 వస్తాయి. జస్ట్ ఇమాజిన్. ఓకే. సో, ఈ రూ. 15,000 ఒక ఈఎంఐ అనుకోని ఒక రూ. 8,00,00,000 మీరు మీ రిటైర్మెంట్ కోసం అనేసి పెట్టుకోండి. అడిషనల్ ఏదైతే ఫైనాన్షియల్ ప్లానింగ్‌లోని మీకు రిటైర్మెంట్‌కి, చైల్డ్ ఎడ్యుకేషన్‌కి లేదా మీ డ్రీమ్ హౌస్ కోసం అనేసి పెట్టుకున్నామో అది ఓకే. బట్ అపార్ట్ ఫ్రమ్ థాట్ మీకు ఏదైనా అడిషనల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకొని అడిషనల్ రిటర్న్స్ కావాలి అంటే ఇక్కడ చార్ట్ ఉన్నది. అండ్ ఇక్కడేమో రిటర్న్స్ ఉన్నది. మీకు ఒక కావాల్సింది ఏదైతే అమౌంట్ మీరు పే చేసుకోగలుగుతారో ఫ్లెక్సిబుల్‌గా ఆ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి.
లేదా ఇక్కడ చూసే నంబర్ ఏవైతే మీకు చాలా నచ్చుతున్నాయో, ఆహా! ఒక 22 కోట్లు నా దగ్గర ఉంటే బాగున్నాయి, 27 కోట్ల రూపాయలు ఉంటే బాగుంటాయి, ఒక 50 కోట్లు కూడా 50 కోట్లు కావాలన్నా కూడా ఎంత కావాలన్నది మేము చెప్తాము. సో, మీకు ఎంత కావాలి అన్నది, లేదా మీరు ఎంత పే చేయగలుగుతారు అన్నది, ఈ రెండిట్లోంచి ఏదో ఒకటి మీరు చెప్తే మీకు మేము మిగతాది ఏమైనా గైడెన్స్ కావాలంటే ఇక్కడ మేము మీకు గైడ్ చేస్తాము. సో ప్లీజ్ మీ దగ్గర ఉన్న డబ్బుని ఒక ప్రాపర్ వేలోని ఇన్వెస్ట్ చేయండి అండ్ లాభాలు పొందండి. ఎందుకంటే ఈ రోజు మనం కష్టపడుతున్నాం డబ్బు కోసం అనేసి, బట్ కొంత సమయం తర్వాత మన డబ్బు మన కోసం పనిచేయాలి. మన డబ్బు మన కోసం అనేసి పనిచేయాలి అంటే మనం దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. సో ప్లీజ్ వితౌట్ డూయింగ్ డిలే ఒక డిసిషన్ తీసుకోండి. మినిమం 500 రూపాయల నుంచైనా కూడా మీ ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. బికాజ్ ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎవ్రీ వన్. అది మీ కిడ్స్ కావనండి, హోమ్ మేకర్లు కావనండి, డైలీ వేజెస్ వాళ్ళు కావనండి, ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఐపి అన్నది చాలా మంచిది. అండ్ మీకు ఏవైనా డౌట్లు ఉన్నాయంటే మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.